చెప్పి అందరినీ మెప్పించాలంటే అది మన వల్ల కాదు. ఎందుకంటే కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం, నచ్చే వాళ్ళకి నచ్చుతాం, లేదంటే లేదు. అలా అని చెప్పి పొగరేం కాదు అది. సో మనం మెప్పించాలి అంటే మన వల్ల కాదు కాబట్టి అది మంచిది. మా జనరేషన్ వాళ్ళు చెప్పినట్టు ఒక మాట చెప్తాను యామిని గారు. మా జనరేషన్లో మన పెళ్లి చూపులకి వెళ్ళాలి, నాకు ఇంట్రెస్ట్ వదిలే అంటుంటారు. అరే ఒక్కసారి అమ్మాయిని చూడరా, నీకు నచ్చితే మాట్లాడదాం, లేకపోతే వదిలేద్దాం టాపిక్ అంటారు. అలాగా మీరు ఏమనుకుంటున్నారో వదిలేయండి, ఒకసారి సినిమా చూడండి, నచ్చితే నెక్స్ట్ టైం మీరు మాట్లాడండి, నచ్చకపోతే మీ ఇష్టం అంటారు. ఫస్ట్ సినిమా చూడమని అడుగుతున్నాను అందరినీ. చూసి మీరు డెసిషన్ తీసుకోండి. చూడకుండా ఎప్పుడు డెసిషన్ తీసుకోకూడదు. మనం ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఏది కూడా మనం కామెంట్ చేయకూడదు. చేస్తే మనకే తర్వాత బాధేస్తుంది. అది ఏదైనా కానివ్వండి, అసలు చూసి మనం జడ్జ్ చేయాలి. ఏదైనా ఒక వ్యక్తి క్యారెక్టర్నైనా, వాళ్ళ టాలెంట్నైనా, వాళ్ళ బిహేవియర్నైనా మనం పర్సనల్గా చూసే వరకు అలా చేయకూడదు. ఎందుకంటే మనం ఎన్నో కనపడుతుంటాం మన కళ్ళ ముందు. చాలా మనం యూట్యూబ్లో వాటిల్లో కూడా చూస్తుంటాం, సోషల్ మీడియాలో. ఒక వ్యక్తి, ఒక ఆవిడ ఇట్లా దిండు మడత పెడుతూ ఉంటుంది, షాడో చూస్తే కడిపోయినట్టు ఉంటుంది. సో అక్కడ చూసిన దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. యాక్చువల్ జరుగుతుంది ఏదో తెలియదు కదా. సో ప్రత్యక్షంగా చూసే వరకు ఎవరిని ఏమి అనకూడదు, మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు అని నా ఉద్దేశం. దయచేసి అందరూ చూడండి, చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తే అది రాయండి. అంతే, ఖచ్చితంగా అందరూ చూస్తారండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమానా చిన్న సినిమానా అని చూడకుండా కంటెంట్ బాగుంది అనే టాక్ వస్తే ఖచ్చితంగా కూడా హిట్ చేస్తున్నారు. సో ట్రైలర్ చూస్తే మటుకి బాగుంది అంటే అక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళని అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసేటట్లుగా ఉంది, అలాగే 4 హీరోయిన్స్తో లవ్ స్టోరీ నడుపుతూ యూత్ను కూడా టార్గెట్ చేసినట్లుగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా అందరికీ నచ్చిద్దని నేనైతే అనుకుంటున్నాను.